హాయ్ ఫ్రెండ్స్, మన చరిత్రకారులు ముఖ్యంగా ఈ మన 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు దాన్నే మనకు మొదటి స్వాతంత్ర పోరాటంగా అభివర్ణించారు ఆ రోజులలో. ఇది మనకి యాక్చువల్గా అది వాస్తవం కాదు. అంతకు ముందే దక్షిణాదిన బోల్డన్ని తిరుగుబాట్లు, బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధాలు జరిగాయి. కానీ వాటిని ఎవరు సరిగ్గా ప్రొజెక్ట్ చేయక అవన్నీ పక్కకి వెళ్ళాయి. ఓన్లీ ఈ 1857లో మీరట్ యూపీ పరిసర ప్రాంతాల్లో ఈ సిపాయిలు తిరుగుబాటు చేయటాన్ని దాన్ని మనకు మొదటి స్వాతంత్ర సమరమని, సిపాయిల తిరుగుబాటని దాన్ని ప్రకటించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 1778లో మనకు ప్రస్తుతం ఉన్న మహారాష్ట్రలో బెల్గాం దగ్గర, అంటే బెల్గాం అనేది ఇప్పుడు మనకు కర్ణాటక కిందనే ఉంది. దాని దగ్గరలో కిత్తూరు అనే ఒక చిన్న రాజ్యం ఉండేది. దానికి కిత్తూరుకు చెన్నమ్మ అనే ఆమె రాణి. ఆమె ఈ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు 1829 ఫిబ్రవరి నెలలో ఆమె యుద్ధం మనకు పట్టుబడి తర్వాత ఆమె చెరసాల్లో చనిపోద్ది. సో ఇది ఆమె చాలా గొప్ప యుద్ధం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆమెను ఓడించడానికి వీళ్ళ శక్తి చాలక బయట నుంచి సిపాయిలను తెప్పించుకోవటము ఇవన్నీ చేస్తూ కుట్రమని ఆమెను పట్టుకొని జైలు వేశారు. తర్వాత ఆమె చనిపోవటం జరిగింది. సో ఈ కిత్తూరు చెన్నమ్మగా రాణి గారిని కూడా మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.